ఏ భస్మమును ధరిస్తే మాయ అంటదు. శివుణ్ణి పూజించగా వచ్చిన నిర్మాల్యం ఉంటుంది కదా, శివుణ్ణి బిల్వపత్రాలతో పూజించారు, లేదా అర్జున పత్రాలతో మద్ది చిట్టాకులతో పూజించారు, ఇంకేవేవో రకరకాలైనటువంటి పత్రాలతోటి కొన్ని పుష్పాలతోటి పూజించాక ఈ తీసేసిన మాల్యాన్ని ఎండబెట్టి కాల్చి అందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఈ భస్మాన్ని ధరించిన వాడికి పొరపాటును కూడా మాయ అంటదట. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవారు తెలిసిన, ఆలయాల్లో ఏదైనా పత్రి ఇచ్చారనుకోండి, దాని కళ్ళకద్దుకొని నందికి మాత్రం తగిలించాలి, నెత్తి మీద పెట్టుకోకూడదని చాలాసార్లు చెప్పాను. శివమాల్యాన్ని భరించే శక్తి మనకు లేదు కనుక దాన్ని ఏం చేయాలి, నందీశ్వరుడికి తగిలించి ఈ పత్రి జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఇంట్లో ఎక్కడో తొక్కని చోట ఎండబెట్టండి. మేడ ఉంటే మేడ మీద లేదా ఏదో ఒక గిన్నెలోనో ఎందులోనో వేసి ఎండబెట్టి బాగా ఎండిపోయిన తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి కలిపి దీన్ని భస్మం చేయండి. లేదా హోమం జరుగుతున్నప్పుడు హోమంలో కూడా వీటిని వేయండి సమిధలతో పాటుగా, అప్పుడు హోమ భస్మం వస్తుంది. శివమాల్యము కనుక విభూతిగా మారిందంటే ఆ భస్మమును ఉదయము సాయంత్రము విడిచిపెట్టకుండా మండల దీక్షతో ధరించిన వాడికి ఏ మాయ అంటదు అని శివుడు వరం ఇచ్చాడు. ఎంతకంటే అదృష్టం ఉందని తెలుసుకోవాలి. నేను ఈ కోటిరుద్ర సంహితలో ఇది మళ్ళీ ఇంకోసారి చెబుతాను మీకు, చివరిగా కోటిరుద్ర సంహిత వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. భస్మములు ఎన్ని విశేషాలు ఉన్నాయో అందులో ఈ భస్మానికి ఎటువంటి విలువ ఉందో అందులో చెప్పారు. అందువల్ల ఏం చేస్తారు, ఎప్పుడన్నా మీకు ఎంత పత్రి ఇచ్చారనుకోండి, అదంతా తీసుకెళ్ళి నంది మీద పారేసి ఇక మన దాన్ని మనం వెళ్ళిపోతే గుళ్ళో అదంతా ఎత్తలేక తలప్రాణం తోక్కొస్తుంది. దానికి బదులుగా మీరు ఏం చేస్తారు, మీకు పత్రి ఇవ్వగానే నందీశ్వరుడి శరీరానికి కొంచెం తగిలించండి. ఎక్కడ తగిలించినా నంది శరీరమే. ఆ తగిలించిన దాన్ని జాగ్రత్తగా పట్టుకెళ్ళండి, దాన్ని బాగా ఎండబెట్టండి. హోమం జరుగుతున్నప్పుడు మీ హోమాలు అయితే మీరు వేసుకుంటే మీ భస్మం మీకు వస్తుంది. బయట వాళ్ళు మీకు భస్మం ఎవరనుకుంటే ఇలా పత్రి కొంచెం పోగయ్యాక ఆవు నెయ్యిని కలిపి దాన్ని ఒక కుంపట్లోనో దేంట్లోనో బూడిద చేసి ఆ భస్మాన్ని 40 రోజులు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ధరించండి. మాయ అంటదు, అహంకారం అంటదు. అటువంటి వాడు సంపూర్ణంగా పరమాత్మ కటాక్షం పొందుతాడు. ఈ మాట జగద్గురుడు శంకరుడు చెప్పాడు. అన్నిటికీ మించి ఇప్పటికీ కూడా జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఏకకంఠంతో చెప్పేది ఏమిటి, నడిచే దేవుడు కంచి పరమాచార్యులు వారు ఇదే మాట చెప్పారు. ఇంతమంది మహాత్ములు చెప్పారు, పురాణములు చెబుతున్నాయి.